హాయ్ వివర్స్, మనం వచ్చేసి 4వ తరగతి స్వతంత్ర భారతదేశము అనేటువంటి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియం చూస్తున్నాము. టర్మ్ 1లో వచ్చేసి 5వ లెసన్. మనం భారతీయ జెండా జెండాను గీసి రంగులు వేయండి. ఇక్కడ చూడండి, మన నేషనల్ ఫ్లాగ్ ఎలాగుందో చూడండి. సో జాతీయ జెండా, దీన్ని జాతీయ జెండా అని అంటాము. సో జై హింద్. ఇక్కడ వచ్చేసి క్రింది అక్షరాలని క్రమపరిచి నాయకుల పేర్లను సరిగ్గా రాయండి. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, రాణి లక్ష్మీబాయి, భారతియార్, కామరాజు. ఖాళీలను పూరించండి. భారత జాతీయ కాంగ్రెస్ ఆంగ్లేయులను ఎదిరించి అనేక పోరాటాలను చేసింది. మొదటి స్వాతంత్ర పోరాటంలో ముఖ్యమైనటువంటి మహిళ రాణి ఝాన్సీ లక్ష్మీబాయి. భారత జాతీయ కాంగ్రెస్ను ప్రారంభించినటువంటి వారు ఆలన్ ఆక్టోవియన్ హ్యూమ్ అనేటువంటి ఆయన వచ్చేసి ప్రారంభించడం జరిగింది. భారతదేశంలో స్వదేశీ ఉద్యమ ఫలితంగా విదేశీ వస్తువులు నిరాకరించబడినాయి. తెల్లవాడ వెళ్లిపో ఉద్యమ తీర్మానాన్ని తీసుకువచ్చినటువంటి సంవత్సరము 1942 ఆగస్టు 8వ తేదీన. తర్వాత అమృతసర్లో వచ్చేసి జలియన్ వాలాబాగ్ మనకు గుర్తుకొచ్చేది. గాంధీజీ అంటేనే దండి యాత్ర. 1920లో వచ్చేసి సహాయ నిరాకరణోద్యమము. స్వదేశీ నౌకా కార్యాలయము అంటేనే మనకు వచ్చేసి వావు చిదంబరం పిళ్ళై గుర్తుకు రావాలి. జాతీయ జెండా రూపకల్పనలో మార్గదర్శి తెల్లయడి వల్లియమ్మాయి ఈమె కూడా పాల్గొనడం జరిగింది మన జాతీయ జెండాను నిర్మించడంలో, జాతీయ జెండాని రూపుదిద్దించడంలో. తర్వాత ఇక్కడ వచ్చేసి విప్లవాలు ఎప్పుడు జరిగినాయి? వేలూరు విప్లవము 1806 ఆంగ్లేయులను ఎదుర్కొనడం అనమాట మొట్టమొదటి జరిగింది. సిపాయిల కలహం వచ్చేసి 1857 మొదటి భారత స్వాతంత్ర పోరాటంగా మారింది. ప్రశ్నలకు సమాధానాలు రాయండి. దండి యాత్రను గురించి రాయండి. ఆంగ్లేయులు ఉప్పు పైన కూడా పన్ను విధించారు. దీన్ని ఎదిరించి సంపూర్ణ స్వాతంత్రం కోసము గాంధీజీ నాయకత్వంలో 1930వ సంవత్సరమున శాసన ఉల్లంఘన ఉద్యమం అనేటువంటి జరిగింది. గాంధీజీ నాయకత్వంలో గుజరాత్ రాష్ట్రంలోని సబర్మతి ఆశ్రమం నుండి దండి సముద్ర తీరం వరకు ఈ కాలినడకన వెళ్ళారు. కాబట్టి వెళ్ళి ఉప్పును తయారు చేశారు. అక్కడికి వెళ్ళి ఉప్పును తయారు చేయడం జరిగింది. ఇది దండి యాత్ర అని పిలువబడుతూ ఉన్నది. జలియన్ వాలాబాగ్ మారణ హోమానికి వచ్చేసి కారకుడైనటువంటి ఆంగ్ల సైనిక దళపతి ఎవరు? జలియన్ వాలాబాగ్ మారణ హోమానికి కారకుడైనటువంటి ఆంగ్ల సైనిక దళపతి వచ్చేసి జనరల్ డయర్ అనేటువంటి ఆయన కాల్పులు జరిపించమని ఆదేశాన్ని ప్రకటించాడు. గాంధీజీ నాయకత్వంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి పోరాటము ఏవేవి? గాంధీజీ నాయకత్వంలో సహాయ నిరాకరణోద్యమము, దండి యాత్ర ముఖ్యమైనటువంటి పోరాటాలుగా చెప్పొచ్చు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరు? స్వాతంత్ర పోరాటంలో బహదూర్ షా, నానాసాహెబ్, తాంతియా తోపే, ఝాన్సీ లక్ష్మీబాయి మొదటి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. ఆ తరువాత స్వాతంత్ర పోరాటంలో తమిళనాడు వచ్చేసి ఏ విధంగా పోరాడింది అంటే భారతియార్, కప్పలోటియ తమిళన్, తర్వాత వచ్చేసి వావు చిదంబరం, సుబ్రహ్మణ్య శివ, వాంజీనాథన్, రాజాజీ, కర్మవీర కామరాజు మొదలైనటువంటి వారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యమైనటువంటి కీలక పాత్ర వహించారు. ఆ తర్వాత వచ్చేసి స్వతంత్ర పోరాటంలో ముఖ్యమైనటువంటి పాత్రను వహించింది వచ్చేసి గాంధీజీ గారు, తర్వాత నెహ్రూ, తర్వాత వచ్చేసి ఇంకా చాలా మంది, నేతాజీ సుభాష్ చంద్రబోస్, వీళ్ళందరూ వచ్చేసి చాలా మంది స్వతంత్ర పోరాటంలో పాల్గొనడం జరిగింది. గాంధీజీ నాయకత్వంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి పోరాటాలు ఏవి మనము ఇందాక తెలుసుకున్నాము. తర్వాత వచ్చేసి కప్పలోటియ తమిళన్ అని ఎవరిని పిలుస్తారు? వావు చిదంబరంను ఓడను నడిపినటువంటి తమిళుడు కప్పలోటియన్ తమిళన్ అని అంటారు. ఆంగ్లేయ ప్రభుత్వము అనేక అడ్డంకులను కల్పించిన భారతీయుల కోసము నౌక రాకపోకల్ని ప్రారంభించారనమాట ఆయన. అందువల్ల ఇతను కప్పలోటియ తమిళన్ అని పిలువబడ్డారు.